ఓకే. మనం హారర్ మూవీస్ గురించి చెప్పుకోవాలంటే హారర్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి కంప్లీట్ ఒక జాంబీ టైప్ హారర్ అనుకో. శవాలు అందులో నుంచి ఒక సమాధి నుంచి లేసి రావడం, ఒక అమ్మాయి చీర కట్టుకోవడం, జుట్టు మొత్తం విరబోసుకోవడం, బ్లడ్ సగం ఇరిగిపోయిన చెయ్యి, వంకర కాళ్ళతో నడవడం. ఈ టైప్ హారర్ మొత్తం బ్లడ్‌తో సౌండ్స్ కూడా భయంకరమైన సౌండ్స్ వస్తాయి తనొచ్చేటప్పుడు. థండర్, మెరుపులు అవి ఇవి. చాలా పెద్ద లౌడ్ సౌండ్ అండ్ కంప్లీట్ హారర్ విజువల్స్. ఈ టైప్ హారర్ ఒకటుంటుంది. అండ్ అదొక జోనర్. హారర్‌లోనే. ఇంకొక హారర్ మూవీస్ ఉంటాయి. ఇదంటే ఇందులో పెద్దగా బ్లడ్ ఉండదు. అండ్ సైలెన్స్ ఉంటుంది మోర్. ఆహ్, ఒకటే పర్సన్ ఉంటాడు. అండ్ తన చుట్టూ ఒక హాంటింగ్ జరుగుతుంది. ఇది మైండ్‌లో జరిగే హారర్. అండ్ ఫస్ట్ దానికంటే సెకండ్‌ది ఎక్కువ స్కారీగా ఉంటుంది. ఆహ్, ఇప్పుడు నేను చెప్పబోయే మూవీ ఆ టైప్ హారరే. కంప్లీట్ సైలెన్స్, మైండ్‌లో జరిగే హారర్. ఇది 'డైస్ ఇరాయ్'. ఇది ప్రణవ్ మోహన్ లాల్ గారి సన్ వచ్చేసి తీశాడు. అండ్ ఈ టైప్ ఆఫ్ హారర్స్‌లో సైలెన్స్‌లో ఉండే హారర్స్‌లో ఫస్ట్‌గా నాకు నచ్చే మూవీ అంటే నేను 'భూతకాలం' అని చెప్తాను. అండ్ ఇదే మూవీ మీకు వేరే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. బట్ నాకు 'భూతకాలం' అది నాకు బెస్ట్ హారర్ మూవీ సైలెన్స్‌లో. ఈ టైప్ ఆఫ్ మూవీ మళ్ళీ ట్రై చేశాడు. అండ్ డైరెక్టర్ పేరు రాహుల్ ఉంటుంది ఏదో. పర్లేదు పక్కన పెట్టేయండి తనని. అండ్ తన సెకండ్ మూవీ కూడా ఇంకోటి 'బ్రహ్మయుగం' అని తీశాడు. అండ్ ఫస్ట్ మూవీ 'భూతకాలం' వచ్చేసి కంప్లీట్ హారర్ టోన్‌లో ఉంటుంది. సైలెన్స్ హారర్. అండ్ సెకండ్ వచ్చేసి 'భూతకాలం' కంప్లీట్ థ్రిల్లర్ వైబ్‌లో ఉంటుంది. అండ్ ఈ 2 మూవీస్‌ని మిక్స్ చేసి బ్యాలెన్స్ చేసి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ హారర్ అండ్ సెకండ్ హాఫ్ థ్రిల్లర్ ఒక ఇన్వెస్టిగేషన్‌లా ఈ మూవీని చాలా డీల్ చేశాడు. మూవీ నార్మల్‌గా యూజువల్‌గానే స్టార్ట్ అవుతుంది. ఒక హీరో లైఫ్‌ని చూపెడతారు. ఒక ఒక సూసైడ్ జరుగుతుంది. ఆ సూసైడ్ జరిగిన అమ్మాయి ఇంటికి వెళ్ళొచ్చిన హీరోకి నెక్స్ట్ డే ఆ రోజు నైట్ నుంచి కొన్ని కంప్లీట్ తన ఇంట్లో తననెవరో హాంట్ చేసినట్టు, తన ఎవరో ప్రెజెన్స్ ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ డోర్స్ యూజువల్‌గా, అన్‌యూజువల్‌గా ఓపెన్ అవుతూ ఉంటాయి కొద్దిగా. ఇలా తన చుట్టూ ఏదో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఉంటాడు. ఇలా మూవీ పోతుంది. అది వెళ్ళే కొద్దీ కంప్లీట్‌గా అది ఇంకా పెరుగుతూ పోతుంది. తనింకా గట్టిగా ప్రెజెన్స్ ఫీల్ అవుతూ ఉంటాడు. అండ్ తననెవరో కొడుతుంటారు కూడా నైట్ సైడ్. ఇలాంటి ఒక ప్రాబ్లమ్‌లో ఉన్న వ్యక్తిని ఇంకొక వ్యక్తి తనకు తెలిసిన ఒక వ్యక్తి ఎలా సాల్వ్ చేశారు? వీళ్ళిద్దరూ కలిసి అసల ఆ పర్సన్ ఏంటి? అసలు అదెందుకు జరుగుతుంది? దాన్ని ఎలా కనిపెట్టారో, ఎలా సాల్వ్ చేసుకున్నారు అనే మూవీ. కానీ మూవీ తీసే విధానం మాత్రం కంప్లీట్‌గా సూపర్‌గా ఉంటుంది. అసలు పెద్దగా వయలెన్స్ ఉండదు. కంప్లీట్ సైలెన్స్ అండ్ ఒక హోమ్‌లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఆ హోమ్‌ని కూడా చాలా బాగా వాడుకున్నారు. అండ్ సౌండ్ ఎఫెక్ట్స్‌ని కూడా చాలా బాగా వాడుకున్నారు. అండ్ లైటింగ్, కెమెరా యాంగిల్స్ కూడా వైడ్ యాంగిల్ కెమెరాస్ ఉంటాయి. అంటే కంప్లీట్‌గా హీరో చుట్టూ ఏమవుతుందని ఒక యాంగిల్స్‌లో చూపెడుతుంటారు. మళ్ళీ హీరో క్లోజప్‌లో కూడా కొన్ని యాంగిల్స్ చూపెడతారు. అండ్ ఆ టెన్షన్, ఆ ఫీల్, ఆ స్వెట్ అదంతా చాలా బాగా డిజైన్ చేశారు. చాలా బాగా వచ్చింది. మీరు ఖచ్చితంగా ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఈ మూవీ చూడకండి. హ్మ్. చాలా స్కారీగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు మంచి థ్రిల్లర్ చూడాలనుకుంటున్నారంటే, ఒక ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటే కంప్లీట్ ఒక హారర్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయాలనుకుంటున్నారంటే, నైట్ టైమ్ ఒకరే చూడండి.